ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఏదైతే ఉందో ప్రపంచానికి ఒక సివిలైజేషనల్ ఇష్యూ అయిపోయింది. కొన్ని నాగరికతలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. హ్యూమన్ ఆర్కిటెక్ట్ ఎంత విధ్వంసానికి గురవుతుంది అనేది ఒకసారి మీరు ఆలోచించు. అప్రమత్తంగానే ఉన్నాడు. ఈ ప్రభుత్వానికి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా. ఇవాళ నీ భారత్ సురక్షితంగా ఉంది అని అంటే అది మోదీ గారు లేకపోతే ఉండకపోతుండే. అది ఫ్యాక్ట్. అది ఇరాన్ కులేఆం ధమ్కీ ఇచ్చింది. అగర్ అమెరికా కానీ ఇజ్రాయెల్కి కానీ లేకపోతే ఏ దేశానికైనా ఏదైనా దమ్ము ఉంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఏదైతే ఉన్నదో అక్కడికి మీ సబ్మెరీన్లను మీ షిప్పులను పంపించే ధైర్యం చేయుండ్రి. కంప్లీట్గా టెక్స్టైల్స్ మీద పడుతుంది, ఫార్మాస్యూటికల్స్ మీద పడుతుంది, ఇంజనీరింగ్ సెక్టార్ మీద పడుతుంది, ఇండస్ట్రీస్ మీద పడుతుంది. ఇది కేవలం ఇప్పుడు గల్ఫ్ పంచాయతీ కాదు, అల్టిమేట్ ప్రెషర్ and it's a crisis. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇరాన్ మీద కొంచెం జర డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇరాన్ మీద ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఏదైతే ఉందో అది బంద్ అయింది. సుమారు 8 రోజుల పాటు ఇప్పుడు అది కంప్లీట్ హాల్ట్కి వచ్చేసింది. 8 రోజుల పాటు హాల్ట్కి రాగానే ఇప్పుడు అది కేవలం ఒక ఆయిల్ ఇష్యూ అయిపోలే. ఇప్పుడు అది ఒక ప్రపంచానికి ఒక సివిలైజేషనల్ ఇష్యూ అయిపోయింది. కొన్ని నాగరికతలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అదేంది గిరీష్ అంత పెద్ద మాట అనేసినావు? కేవలం ఆయిలే అనుకున్నా కదా, నాగరికత ఎట్లయిపోతుంది అని అంటే ఒక్కసారి నువ్వు హోర్ముజ్లో షిప్పింగ్ ఆగిపోయింది అని అంటే అది చాలా కీలకమైన ట్రేడ్ రూట్ సప్లై చైన్లలో. ఆయిల్కి 20-30% ఉంటుందేమో, మిగతా దాంట్లో కూడా ఉంటుంది. అంటే బ్యాటరీలు పనిచేస్తాయా, థర్మల్ ప్లాంట్లు పనిచేస్తాయా, జనరేటర్లు పనిచేస్తాయా, నీ ఫోన్లు పనిచేస్తాయా, నీ కార్లు పనిచేస్తాయా, నీ మోడర్న్ లైఫ్ స్టైల్ పనిచేస్తుందా అని అనే ఒక క్వశ్చన్. విశ్లేషకారులు ఏమని మాట్లాడుతున్నారు అని అంటే సీదీ బాత్, నో బక్వాస్. తైవాన్కి కట్ ఆఫ్ డేట్ 11 రోజులు ఉన్నదట. పవర్ ఉన్నన్ని రోజులు 11 రోజులు ఇంకా పటిష్టంగా ఉంటుందంట పవర్. తైవాన్ 11 రోజులు ఇంకా ఆరాంగా పనిచేస్తుందట. తైవాన్ గురించి ఎందుకు మాట్లాడినావు గిరీష్ అని అంటే 90% ఆఫ్ ది వరల్డ్ చిప్స్ ఏవైతే ఉంటాయి చూడు అవి తైవాన్ తయారు చేస్తుంది. ఎలక్ట్రానిక్స్ సెట్ బ్యాక్ ఏమవుతుందో ఒకసారి మీరు ఆలోచించుర్రి. తద్వారా మీ స్టాక్ మార్కెట్లో పైసలు ఏడేడు ఉన్నాయో మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఎన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు విత్డ్రా ఆర్ బై యువర్ స్టాక్స్. అది వేరే విషయం. నా అసంటోడు క్రైసిస్ ఉన్నప్పుడే పైసలు పెడతాడు, అది వేరే విషయం. అది నా స్ట్రాటజీ. నా స్ట్రాటజీతో మీరు గంగలు దుంకొద్దు. సో 90% ఆఫ్ ది ఎలక్ట్రానిక్ డివైజెస్లో పెట్టే చిప్పులు తైవాన్ నుంచి వస్తాయి. తైవాన్ నుంచి ఇప్పుడు ప్రొడక్షన్ ఆగిపోయింది అనుకో చిప్పులది, పరిస్థితి ఏముంటుంది? ఫైన్, ఎలక్ట్రానిక్స్ దగ్గర మనం జర పార్క్ చేసి ఫర్టిలైజర్ల కాడికి వద్దాం. ఫర్టిలైజర్ షిప్మెంట్లు కూడా ఆగిపోతాయి కదా, ఖచ్చితంగా ఆగిపోతాయి. ఎందుకంటే డై అమోనియం ఫాస్ఫేట్ డిఏపి అని మాట్లాడతాం కదా, అది చైనా నుంచి ఎప్పటికీ మనం ఇంకా దాని మీదనే డిపెండ్ అయ్యి ఉన్నాం. చైనా ఫ్యాక్టరీలన్నీ ఆగిపోతాయి. చైనా ఫ్యాక్టరీలన్నీ ఆగిపోతే మళ్ళీ ఫర్టిలైజర్ కొరత వస్తుంది. అంటే సుమారు 4 బిలియన్ పీపుల్ కొన్ని నెలలల్లో స్టార్వింగ్ అవుతుందా కాదా? హ్యూమన్ ఆర్కిటెక్ట్ ఎంత విధ్వంసానికి గురవుతుంది అనేది ఒకసారి మీరు ఆలోచించరు ఫ్రెండ్స్. వీడికి ఆగిపోయిందా అని అంటే ఇప్పుడు కేవలం మన భారత్ గురించి మాట్లాడదాం, ప్రపంచం దాని గురించి ఎందుకు అని చెప్పి మనం ఆలోచిస్తే ఈ హోర్ముజ్ క్రైసిస్ అనేది ఏదైతే ఉంటుంది కదా, ఖచ్చితంగా భారత్లో కూడా ఒక జబర్దస్త్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మేబీ అందుకే న్యూస్ ఛానల్ టీఆర్పీ అని చెప్పి మోదీ సర్కార్ ఇట్లా మాట్లాడుతున్నట్టుంది. టీఆర్పీకి వెళ్ళే కోయి బి హర్ కోయి న్యూస్ నై బనాతా మోదీజీ. ఈ మధ్య మీరు తీసుకున్న డెసిషన్స్ నాకేం పెద్దగా ఆనందదాయకం ఏం లేవు. ప్రజలకు ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. ప్యానిక్ సిచ్యువేషన్ ఏం కాదు, మేము కూడా ప్రజలమే కదా. ప్యానిక్ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? మెచ్యూరిటీ. మీ రాజకీయ ప్యానిక్ ఏమైనా అవుతుందా అని అంటే అది వేరే విషయం కానీ హమే ప్రతిపక్ష మీ అపోజిషన్ ఏదైతే ఉంది చూడు, ఆమె ఉంచే డర్తేనే కవి హమే భరోసా తా, మాకు భరోసా ఉండే మీ మీద ఉంది కూడా. టీఆర్పీలు బంద్ చేసి అది ఇన్ఫర్మేషన్ ఆగుతుందా? మా సుటి ఛానల్కి టీఆర్పీ ఉంటే ఎంత లేకుంటే ఎంత. ఇప్పుడు ఈ హార్మోస్ క్రైసిస్తో ఏమవుతుందనంటే ఆయిల్ మార్కెట్లో సుమారు 8% జంప్ ఆల్రెడీ అయింది. కంప్లీట్గా ఈ వెస్ట్ ఏషియాలో ఈ మిలిటరీ కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఇదంతా మనం చూస్తున్నాం. పబ్లిక్ కన్వర్జేషన్ కంప్లీట్గా కూడా మీరు ఎక్కడ పోయినా కానీ కంప్లీట్గా దీని మీదనే చర్చ జరుగుతున్నది. ఫ్యూయల్ మీద ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని చెప్పి కంప్లీట్గా నడుస్తున్నది. ఇండియన్ క్రైసిస్ ఏదైతుంది చూడు, మొన్న నేను ఒక జర్నలిస్ట్ది చూసిన, ఇజ్రాయెల్ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది, ఏదైతే ప్రొజెక్ట్ చేస్తుంది చూడు ఇజ్రాయెల్ అట్లా లేదు, మన సర్కార్ చాలా మంచిగా ఉంది, ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా ట్రాన్స్పరెంట్ ఉంది, అయినా మన మోదీని డిక్టేటర్ అంటుర్రు అని చెప్పారు. ఇది ఎందుకు ఉంది తెలుసా? మనలాంటి వాళ్ళు ఎంత ఇష్టపడ్డా కష్టం వచ్చినప్పుడు మనకు నచ్చంది, మనకు ఇష్టం లేనిది మనం చెప్తాం. ఈ ప్రభుత్వం వింటది కూడా.
కొంతమంది ఫాల్తునా కొడుకులు మాట్లాడతారు మోదీ డిక్టేటర్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని. ఆస్పిరేషన్స్ వేరే, నీ ఎక్స్పెక్టేషన్స్ వేరే, మోదీ డిక్టేటర్ అసలే వేరే. మోదీ ఎప్పుడు డిక్టేటర్గా లేడు, అప్రమత్తంగానే ఉన్నాడు. ఈ ప్రభుత్వానికి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా. ఇవాళ నీ భారత్ సురక్షితంగా ఉంది అని అంటే అది మోదీ గారు లేకపోతే ఉండకపోతుండే, అది ఫ్యాక్ట్. అది ఇవాళ హిందుత్వానికి ఆర్ బెంగాల్ హిందువులకు ఇలా రక్షణ లేదు, ఆర్ హిందువులకు రక్షణ లేదు అని అనేది ఎంత నిజమో, ఈ దేశం కూడా ఇలా సురక్షితంగా ఉంది, భారతీయులు సురక్షితంగా ఉన్నారు. భారతదేశం చాలా ఏమంటారు తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నది అని అంటే అది మోదీ సర్కార్ పుణ్యమే, అందులో డౌటే లేదు. కాకపోతే భారత్ యొక్క ఈ ఇంపాక్ట్ సినారియో ఉంది చూడు, ఈ వార్ క్రైసిస్లా ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. అది ఏడుకొచ్చి ఆగుతుంది. ఇలా పేపర్లలో కూడా అన్నిట్లలో వచ్చింది. నేను నిన్ననే మేము ఇది తీసుకుందామని అనుకున్నాం, నిన్న ఎక్కువైపోయినాయి కాబట్టి మేము తీసుకోలేదు. హైలైట్ అయిందని అంటే ఇలా కుకింగ్ న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చూడు, ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అనేది క్లోజ్ అవుతున్నది అవుతున్నది అని అంటే మన సిఎన్జి ఇంకా ఎల్పిజి ఏదైతే మన ఖతార్ నుంచి మనకు బాగా డైరెక్ట్ నెట్వర్క్ ఉన్నదో ఈ స్పెసిఫిక్ టర్మినల్స్ ఏవైతున్నాయో ఇవన్నీ చోక్ అవుతున్నాయి ఆడ. అండ్ ఇరాన్ కులేయాం ధమ్కి ఇచ్చింది, అగర్ అమెరికా కానీ ఇజ్రాయెల్కి కానీ లేకపోతే ఏ దేశానికైనా ఏదైనా దమ్ ఉంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఏదైతే ఉన్నదో అక్కడికి మీ సబ్మెరీన్లను మీ షిప్పులను పంపించే ధైర్యం చెయ్యుండ్రి అని చెప్పి మాట్లాడింది. అంటే ఇండైరెక్ట్గా సీ మైన్స్ పెట్టిండ్రు అని చెప్పి కులేయాం ఒప్పుకున్నట్టా లేదా? సో ఎప్పుడైతే నీ ఫ్యూయల్, నీ సిఎన్జి, నీ ఎల్పిజి ఇవన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుందో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లా, ఆయన అక్కడ పోనీకి కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఎక్కడెక్కడ ఏం మైన్స్ ఉన్నాయో తెలియదు, సబ్మెరీన్స్ అక్కడ ఛేదించాలంటే కష్టం. సో ఆ మైన్స్ని ఛేదిస్తేనే కదా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని నువ్వు కబ్జా చేస్తావు. సో ఈ ఇంపాక్టు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కంప్లీట్గా టెక్స్టైల్స్ మీద పడుతుంది, ఫార్మాస్యూటికల్స్ మీద పడుతుంది, ఇంజనీరింగ్ సెక్టార్ మీద పడుతుంది, ఇండస్ట్రీస్ మీద పడుతుంది. ఇది కేవలం ఇప్పుడు గల్ఫ్ కాదు, ఇది కేవలం ఇప్పుడు గల్ఫ్ పంచాయతీ కాదు, ఇది కేవలం గల్ఫ్లో జరుగుతున్న మిలిటరీ పంచాయతీ కాదు, ఇది యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న ఒక ఇక ఏమంటారు దీన్నిగా ఒక అల్టిమేట్ ప్రెషర్ అండ్ ఇట్స్ ఎ క్రైసిస్. ప్రతి ఈ సంఘటన నీ ప్రాఫిట్ మార్జిన్స్ని అడ్జేస్తుంది. నీ యొక్క ఫ్లైట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో చూడు అని అంటే నీ ట్రావెల్ కాస్ట్ని ఇప్పుడు నీ ఫ్లైట్ ఛార్జీలు కూడా పెరుగుతాయి చూసుకోరు మీరు. ప్రతి వస్తువు కాస్ట్ అయ్యే మూమెంట్లోకి వెళ్ళిపోతుంది, నీ ప్రాఫిట్ మార్జిన్స్ మారుతూ ఉంటాయి. దందా రొటేషన్ లేకపోతే నువ్వు ఏం చేస్తావు? ఖచ్చితంగా మార్జిన్ తక్కువ చేస్తావు. ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ దిస్ ఈజ్ ఎ హార్డ్ ట్రూత్. సో నేను ఏం చెప్తున్నానంటే ఉద్యోగస్తులు ఉన్నా, మార్కెట్లలో ఎవరైనా పనిచేస్తున్నా, బిజినెస్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా కుర్సీకి పెట్టి బాన్కే చల్నా పడేగా, ఉतना ఆసాన్ नहीं है. అండ్ ఎస్పెషల్లీ ఫర్ ది ఇండియన్ బిజినెస్ ఫైనాన్షియల్ ప్రెషర్ ఖచ్చితంగా ఇండియన్ బిజినెస్ మీద ఉంటుంది, అలా డౌటే లేదు. ఇది ఏం దారి తీస్తుంది భారత్కి అని చెప్పి మాట్లాడితే ఇది నేనంటలేను, పెద్ద పెద్ద విశ్లేషకారులు మాట్లాడుతున్న ముచ్చట తీసుకొని వచ్చిన. భారత్లో ఎప్పుడైతే మార్కెట్ వొలటైల్ అవుతుందో, అన్సర్టనిటీ ఉంటుందో, అప్పుడు ఏం చేస్తారనంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అంతా తీసుకొచ్చి గోల్డ్లో పెడతారు. ఎందుకంటే గోల్డ్ అనేది చాలా సేఫర్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, నీ గోల్డ్ రేట్ ఎట్లా తగ్గుతుంది? మొన్నటిదాకా గోల్డ్ రేట్ తగ్గుతుంది అని చెప్పి మాట్లాడినారు కదా. నీకు దుబాయ్ పోయే ఆస్కారం ఉంటే నీకు 900 రూపాయలకు 8 గ్రాములు 10 గ్రాములు దొరుకుతుందట, తులం బంగారం దొరుకుతుందట 900 రూపాయలకు. సో నువ్వు పోతే అడిగి పోవాలి, మళ్ళీ నువ్వు పోయి ఆడ బతికి తిరిగి వస్తే నువ్వు 900 రూపాయలకు తీసుకురావచ్చు. మళ్ళీ మన భారతదేశం ఎంత ట్యాక్స్ వేస్తుంది ఏమేస్తుందైనా తర్వాత విషయం తర్వాత. సో నేనేం చెప్తున్నానంటే గోల్డ్ రేట్ ఖచ్చితంగా భారత్లో పెరుగుతుంది. ఏదైతే సిచ్యువేషన్ మనం అనుకుంటున్నాం కదా దానికంటే సిచ్యువేషన్ చాలా పెద్దగా ఉంటుంది, బిగ్గర్ కన్సర్న్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా భారత్ కానీ వేరే ప్రపంచం కానీ కంప్లీట్గా ఒక సింగిల్ మెరైన్ రూట్ మీద డిపెండ్ అయింది, అదే మన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో ఇవాళ ప్రపంచానికి ఒక పెద్ద క్వశ్చన్ ఏమొచ్చిందనంటే మళ్ళా ఈ రూట్ మీద మనము బాగా దీని మీదనే డిపెండ్ కావాలా, లేకపోతే భారత్ ఒక కొత్త ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఇట్లాంటివి తీసుకొచ్చే ఆస్కారం చేయాలా అని అనేది మళ్ళా ఆలోచన మొదలైంది. చైనా వాడు ఇవన్నీ ముందే ఆలోచించుకున్నాడు. ఈజ్ అహెడ్ ఆఫ్ టైమ్స్, లెటస్ డిస్కస్ ఆల్ ది థింగ్స్ అని మాట్లాడతాం. అది మనం పాగలగాడేమో అని అనుకున్నాం. బట్ ఇలా స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ ఆగిపోగానే ఒక క్లారిటీ వాడికి వచ్చిందా లేదా? వాడి కారిడార్లు ముందు కూడా మాట్లాడండి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇవన్నీ మనం చూసినాం కదా. ఇక్కడ నుంచి అక్కడ లింక్ చేద్దాం, అక్కడ నుంచి ఇక్కడ లింక్ చేద్దాం. వాడు సౌలత్ చూసుకున్నాడు, వాడు దేశ ఆర్థిక వ్యవస్థ గట్టిగా చేసుకొని ఇంకా చూశాడు. సో మనము రిలేషన్ మంచిగా ఉంది కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద డిపెండ్ అవ్వడం అనేది ఏడు దాకా ఇప్పుడు
చర్చనీయాంశమైంది. రాత్రి మనం ఏం చేయలేం, దేశాల సహకారం లేనిది. అది సహకారానికి కూడా పెద్దగా ఫాయిదా ఏం లేదు.